పండుగ నీ పాపము నా పాపమే ఆయన మేకులు పట్టుబడ్డానికి కారణమైంది. నీ పాపము నా పాపమే తల మీద ముండ్ల కిరీటానికి కారణమైంది. నీ పాపము నా పాపమే పక్కలో బల్లెం పోటీకి కారణమైంది. మీ పాపము నా పాపమే ముఖం మీద ఉమ్మేయించుకోవడానికి కారణమైంది. మీ పాపము నా పాపమే ఈ వెనక వీపంతా దొన్నబడింది. మన పాపముల వల్ల ఆయన స్త్రీలలో ఏమయ్యాడు? శ్రమ పొందాడు. మనమేమి భక్తులం కాదు, మనమేమి పరిశుద్ధులం కాదు, మనం పాపులమే. ఆయన శిలువలో చేసిన కార్యాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. లేకపోతే మనం ఎవరిమి? పాపులమే. ఇది అర్థమైతే యేసు కొరకు జీవితాంతం త్యాగపూరితంగా జీవిస్తాం. చాలా మందికి ఇది అర్థం కాలేదు. మనం ఏదో యేసు ప్రభుకి ఫేవరిజం చేసినట్టుగా ఫీల్ అవుతాం. యేసు ప్రభుకి మనం ఏమీ చేయలేదు, అంతా యేసు ప్రభు మన గురించి చేశాడు. మనం యేసు ప్రభుకి చేసింది ఏమీ లేదు. మన ద్వారా మేకులు పట్టబడ్డాడు, మన ద్వారా ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, మన ద్వారా పక్కలో బళ్ళెం పడిపించుకున్నాడు, మనల్ని బట్టి ఉమ్ము వేయించుకున్నాడు, మనల్ని బట్టి పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, మనల్ని బట్టి అవహేళన పొందాడు. ఇదంతా మన పాపముల నిమిత్తమే యేసు పొందాడు. మనము భరించవలసిన శిక్షను యేసు భరించాడు, మనల్ని విడిపించాడు. ఇది అర్థమైందా? చాలా మంది బలలో చేవేస్తారు, రొట్టె ముక్క తీసుకుంటారు, ద్రాక్ష రసం తీసుకుంటారు. యేసు శిలువలో ఏం చేశాడో చాలా మందికి అర్థం కావడం లేదు. అందుకని యేసు విడిపిస్తున్నాడు, పాపము నుంచి విడిపిస్తున్నాడు. మొదటిది. రెండవది, ఉగ్రత నుంచి విడిపిస్తున్నాడు యేసు. మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి మనల్ని విడిపించాడు. లేకపోతే మనం అందరమే నిత్య నరకానికి అర్హులమయ్యేవాడు. ఈ సువార్త అర్థం చేసుకోండి దయచేసి. ఇంకా యేసు ప్రభు దేని నుంచి విడిపించాడు? చాలా విషయాలు చెప్తాను మీకు. ఇంకా యేసు ప్రభు దేని నుంచి విడిపించాడో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చున్నాడు. మూడవది, ప్రభువు చేసింది, యేసు చేసింది మూడవ కార్యం ఏమిటంటే, ఆయన దేని నుంచి మనల్ని విడిపించాడంటే అపరాధ భావం నుంచి విడిపించాడు. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఎప్పుడైనా విన్నారా అపరాధ భావం అని? అపరాధ భావం అనే మాట విన్నారా? విన్నారా లేదా? దాని అర్థం ఏంటో చెప్పండి. మీకు తెలియకపోతే చెప్పండి, నేను చెప్తాను. మీకు తెలిస్తే నేను చెప్తాను. అపరాధ భావం అంటే అర్థం ఏమిటి చెప్తాను. అపరాధ భావం అంటే చెప్తాను. నేను ఒక తప్పు చేశాను, నేను తప్పు చేసినట్టుగా మీకు ఎవరికీ తెలియదు, కానీ నా అంతరంగంలో నేను తప్పు చేసిన ఆ భావం, ఫీలింగ్ అంటారు కదా, ఆ భావం నాలో వెంటాడుతూనే ఉంటుంది. నేను మీ ఊరి నుంచి వెళ్ళిపోయినా